హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ మల్టీవర్స్. ఈరోజు మీకు మటన్ పికిల్ చెప్పేస్తానంటే చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. ఒక డిఫరెంట్ స్పైసీ వర్షన్ అండ్ టేస్ట్ అనేది చేస్తారు మటన్ పికిల్తో. ఎలా చేయాలంటే ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను, చూసి మీరు కూడా ట్రై చేసేయండి. మరి దీనికోసం నేను ఒక 400 గ్రామ్స్ 1 ఇంచ్గా కట్ చేసుకున్న ముక్కల్ని బోన్లెస్ తీసుకున్నానండి. అది బాగా వాష్ చేసుకున్నాక కుక్కర్లో వేసుకొని అందులో 1 టేబుల్ స్పూను ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని అందులో నేను ఒక కప్పు వాటర్ని కూడా వేసుకొని 6 to 7 విజిల్స్ మీడియం ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకున్నాను. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత మనం దీనికోసం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. అది ఎలా చేయాలంటే ఇప్పుడు చెప్తా. ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ధనియా వేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఇలాచి, 5 లవంగాలు, 1 ఇంచు సిన్నమన్ స్టిక్ వేసి బాగా ఫ్రై అయిపోయాక 2 ఎండుమిర్చిని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం. అవంతా వేగిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటాం. జీలకర్ర లాస్ట్లో వేసుకుంటాం ఎందుకంటే త్వరగా వేగిపోతుంది కాబట్టి. ఆ తర్వాత అది మొత్తం ఒక ప్లేట్లో పెట్టుకొని బాగా కంప్లీట్గా కూల్ అయిన తర్వాత గ్రైండర్లో వేసుకొని ఫస్ట్ ఆ మసాలాలన్నీ గ్రైండ్ చేసుకుంటాం. ఆ తర్వాత 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బల్ని కూడా వేసి కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. ఆ తర్వాత ఈలోపే మనకి కుక్కర్లో పెట్టుకున్న మటన్ అంతా బాగా కుక్ అయిపోయిందండి. అది మొత్తం వాటర్ ఇంకేంత వరకు మనము అది ఫ్రై చేసుకోవాలి. వాటర్ కొంచెం ఉంది, నేను అది రిమూవ్ చేసిన తర్వాత ఒక 5 మినిట్స్ కూడా బాగా ఫ్రై చేసుకుంటే వాటర్ అంతా ఇంకిపోయింది. ఆ తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో 1/2 కప్పు ఆయిల్ కూడా వేసుకొని అది బాగా మరిగిపోయిన తర్వాత అందులోని మనం కుక్ చేసుకున్న మటన్ పీసెస్ వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు చూపిస్తాను చూడండి. మటను ఇలా తీసేసిన తర్వాత ఫోక్తో ఇలా గుచ్చుకుంటే ఈ మాత్రంగా ఫ్రై చేస్తే సరిపోద్ది. మరీ డార్క్గా ఫ్రై చేయకండి, హార్డ్ అయిపోతుంది మటన్ అనమాట. మనకి ఈ మాత్రం సాఫ్ట్గా కుక్ చేసుకుంటే మనకి అది నానిన తర్వాత చాలా జ్యూసీగా ఉంటుంది, టెండర్గా. ఆ తర్వాత మనం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. అదే నూనెలోని 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 మినిట్స్ బాగా కుక్ చేసుకుంటాం. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాం. అందులోనే ఒక 2 బిర్యానీ ఆకులు కూడా వేసుకొని ఇంకొక 3 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటాం. అది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ కూడా వేసి మొత్తం అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ దీనికి అట్టేటట్లు బాగా కలుపుకుందాం. అది బాగా కలిసిపోయాక ఒక 30 గ్రామ్స్ చిల్లీ పౌడర్ని, 10 గ్రామ్స్ ఉప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ఈ 2 వేసి బాగా కలిసిపోయిన తర్వాత మనం కోర్స్గా గ్రైండ్ చేసుకున్న మసాలా ఉంది కదండి, అది కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. వేసుకొని మొత్తం అంతా బాగా కలుపుకుందాం. అది బాగా కలిపి ఒక 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా కూల్ అయిపోతే ఆయిల్ చూసారా ఈ విధంగా పైకి తేలుతుంది. ఈ తర్వాత ఇందులో నేను ఒక మీడియం సైజు నిమ్మకాయలు 3 నిమ్మకాయల నుంచి తీసిన లెమన్ జ్యూస్ని వేసి ఒక 48 అవర్స్ బాగా రెస్ట్ ఇచ్చేసిన తర్వాత చాలా ఎమ్మీగా ఉండే మటన్ పికిల్ రెడీ అయిపోయింది. మీరు వేడి వేడి అన్నంతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఈ వీడియో నచ్చిన లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.